యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ది ఈటీఎల్ టూల్. ఓకే, ఈటీఎల్ అంటే ఏంటండి? ఎక్స్ట్రాక్ట్. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, EXTRACT. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అనొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు. ఓకే, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఓకే, మనం ఏం చేస్తాము? ఓకే, ఇప్పుడు ఏంటిది? ఇన్ఫర్మేటికా. ఓకే, ఈటీఎల్ టూల్స్ లో ఇన్ఫర్మేటికా వన్ ఆఫ్ ది టూల్. ఓకే, ఇన్ఫర్మేటికా ఇస్ వన్ ఆఫ్ ది టూల్. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్. ఆ ఈటీఎల్ లో ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. ఎక్స్ట్రాక్ట్ అంటే we will extract data from different source systems. Okay, we will extract data from different source systems. Okay, it can be a file. Okay, file అయిన అవ్వచ్చు, ఫైల్ కామా ఎనీ డిబి అంటే మీరు అర్థం చేసుకోండి. డిబి అంటే ఆర్కిల్ డేటాబేస్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, లేకపోతే IBM DB2 కానీ, ఏ డేటాబేస్ అయినా అవ్వచ్చు. సో ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తామంటే ఇన్ఫర్మేటికా ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్. ఇది జస్ట్ ఏ టూల్ అండి. ఓకే, ఇన్ఫర్మేటికా ఇస్ జస్ట్ ఏ టూల్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఈటీఎల్. సో ఈటీఎల్ లో మనకి చాలా టూల్స్ ఉంటాయి. సో ఇన్ఫర్మేటికా అనేది వన్ ఆఫ్ ది టూల్. SSIS ఉంది, ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ ఉంది, ఇన్ఫర్మేటికా క్లౌడ్ ఉంది, తర్వాత ఇన్ఫర్మేటికా డేటా క్వాలిటీ ఉంది, ఇన్ఫర్మేటికా MDM ఉంది. సో ఇవన్నీ టూల్స్, ఈటీఎల్ టూల్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో పవర్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. ఇది పవర్ సెంటర్ కదా, పవర్ ఎక్స్చేంజ్ కూడా ఉంది, ఇన్ఫర్మేటికా పవర్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. సో ఏ టూల్లో అయినా సరే మనం ఇదే చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఫస్ట్ది ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము? ఈటీఎల్ అదే మన ఇన్ఫర్మేటికాని కనెక్ట్ అయ్యి ఫైల్ని తెచ్చుకుంటాము, డేటాబేస్ని కనెక్ట్ అవుతాము, డేటాను తెచ్చుకుంటాం. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటండి? అంటే వీ విల్ కన్వర్ట్ వన్ ఫార్మ్ ఆఫ్ ది డేటా టు అనదర్ ఫార్మాట్. విల్ కన్వర్ట్ one form of the data to another format. So అది based on the client requirement. So another format ఎలా చేస్తామంటే using the transformations, different transformations. హలో సార్, Yes, స్క్రీన్ కొంచెం పెద్ద చేస్తారా? కనిపించట్లేదు. చేసామే, పెద్దదే ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఓకే, సో ఇప్పుడు చూసారా మీరు అందరూ? ఇప్పుడు ఎవరైనా లేట్కి వస్తే ఇప్పటివరకు ఏం జరగలేదు. సో జస్ట్ ఈటీఎల్ గురించి చెప్తున్నాను నేను. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ ఈజ్ జస్ట్ ఏ టూల్. ఓకే, ఈజ్ జస్ట్ ఏ టూల్ which we do extract, transform and load. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది నేను చెప్తాను. సో ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే we will extract data from different source systems. It might be a file or it might be a database అంటే SQL సర్వర్ కానీ, Oracle database కానీ, IBM DB2 కానీ, or any MySQL కానీ, ఎనీ డేటాబేస్ లో ఉన్న డేటాని, టేబుల్స్ లో ఉంటుంది డేటా, ఆ టేబుల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో జస్ట్ మనం కనెక్ట్ అవుతాం అంతే.
ఫైల్స్లో నుంచి డేటా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, డీబీలో ఉన్న డేటా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ETL మీన్స్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ మీన్స్ వీ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. ఓకే, ట్రాన్స్ఫార్మ్ మీన్స్ బై యూజింగ్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్స్. మనకేంటండి, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, లుకప్ ట్రాన్స్ఫర్మేషన్, యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్, జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్, సీక్వెన్స్ జనరేటర్, అగ్రిగేటర్, లుకప్, సో ఫిల్టర్, ఇవన్నీ ఉన్నాయి ట్రాన్స్ఫర్మేషన్స్. ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేసి మనకి క్లయింట్కి సో ఎలా డేటా కావాలంటే మనం ఎలా మనము కన్వర్ట్ చేస్తాం డేటాని. సో సోర్స్లో ఒక ఫార్మ్ ఆఫ్ డేటా వస్తుంది, టార్గెట్లో ఇంకొక ఫార్మ్ ఆఫ్ డేటా ఉంటుంది. సోర్స్ టార్గెట్ ఈక్వల్గా ఉండదు డేటా, ఎందుకనంటే కంపల్సరీగా మనం యూస్ చేసే వినపడట్లేదన్నా. హలో, మ్యూట్లో ఏమో ఉంది. లేదు అందరికి వినిపించట్లేదండి? లేదండి, వినిపిస్తుంది. వినపడుతుందండి. హలో. ఓకే, మేబీ మీ సైడ్ నుంచి అవును విషయం చూసుకోండి. సో బేసిక్గా we will extract the data from different source systems. హలో. It might be a file. Yes, మీ సైడ్ నుంచి సిస్టమ్ ఏమైనా ప్రాబ్లం ఉందని చూసుకోండి, ఎందుకంటే అందరికి వినిపిస్తుంది. ఓకే, సో we will extract the data from the different file systems. Okay, and we'll connect to the DB and we'll extract the data. సో మనకి డేటా వచ్చేసింది ఇన్ఫర్మాటికాలోకి. సో ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం? we will convert one form of the data to another format. Another format అంటే మనం లుకప్ చేసినప్పుడు కండిషన్ మ్యాచ్ అయితేనే డేటా వస్తుంది లుకప్ టేబుల్లో నుంచి. మనం గ్రూప్ బై చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, యూనియన్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో సోర్స్ మిగిలిన వాళ్ళకి వినిపిస్తుందా? అందరికి వినిపిస్తుంది. ఎవరికైనా వినిపించట్లేదా అండి? సార్ కొద్దిగా హలో. వాల్యూమ్ పెంచండి సార్, అంటే మిగతా వాళ్ళకి వాల్యూమ్ చాలా లోగా వస్తుంది వాయిస్. ఫుల్ వాల్యూమ్ పెట్టా నేను. కొంచెం వినిపిస్తుంది కానీ కొద్దిగా లో వాల్యూమ్ లో వస్తుంది, అంటే చాలా తక్కువ వినిపిస్తుంది. మీరు ఎవరన్నా మొబైల్లో కనెక్ట్ అయ్యారా? ఇప్పుడు వినిపిస్తుంది. మాక్సిమం అందరూ మొబైల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. మరి అందరికి మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వినిపిస్తుంది, మరి మీరు ఎందుకు వినిపించట్లేదు? ఇప్పుడు వినిపిస్తుంది. డిస్కనెక్ట్ మళ్ళీ కనెక్ట్ అవ్వండి ఎవరికైనా వినిపించకపోతే. ఓకే, ఫైన్, రైట్. So we will extract the data, we'll do transform the data. Transform means we'll convert one form of the data to another format by using different transformations. Okay, then what we'll do, we'll load the data into the target table. Ante load ante em ledu, we'll load the data into the target tables. We load the data into the target tables. Target tables అయిన అవ్వచ్చు, లేకపోతే ఫైల్ అయినా అవ్వచ్చు. ఓకే, టార్గెట్ టేబుల్స్ అంటే DB టేబుల్స్, డేటాబేస్ టేబుల్స్, లేకపోతే ఫైల్ అయినా అవ్వచ్చు. సో ఇదండి ETL అంటే. ఇది ETL is just a tool. We'll just extract the data from different source system. We will, by using the transformations, we'll transform the data and we'll load into the target tables or files. సో ఇదంతా క్లియర్ అండి అందరికి? I will go slowly only, ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి. సో I will go very slowly. If there is any like ఎవరికన్నా ఎగ్జాక్ట్గా అర్థం అవ్వకపోతే నాకు మళ్ళీ చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే సార్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ లైక్ ETL అంటే ఏంటి, మన ఈ టూల్ అంటే ఏంటి, సో ఈ టూల్ ఎందుకు యూస్ చేస్తాం అనే దానికి జస్ట్ ఇది ఓవర్ వ్యూ అనమాట. సో వన్స్ వీ గో టు ది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మాటికా అనేది ఏం చేస్తుంది అని తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తాను. సో ఇన్ఫర్మాటికా comes with client and server components. ఓకే, మీరు ఇన్ఫర్మాటికా ఇన్స్టాల్ చేసుకుంటారు కదండి. ఓకే, ఇన్ఫర్మాటికా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా క్లయింట్ అండ్ సర్వర్ కాంపోనెంట్స్ రెండు వస్తాయి అన్నమాట. ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు
ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది, లేకపోయినా కానీ పర్వాలేదు. ఇన్ఫర్మేటికా టూల్ అనేది ఇట్ విల్ కమ్స్ విత్ క్లయింట్ అండ్ సర్వర్ కాంపోనెంట్స్. క్లయింట్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, సర్వర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఓకే, సో నౌ విల్ గో ఫర్ ది క్లయింట్ కాంపోనెంట్స్. క్లయింట్ కాంపోనెంట్స్ ఏముంటాయండి? ఫస్ట్ వచ్చేసి రిపోజిటరీ మేనేజర్, సెకండ్ ది మ్యాపింగ్ డిజైనర్, థర్డ్ ది వర్క్ ఫ్లో మేనేజర్, ఫోర్త్ ది వర్క్ ఫ్లో మానిటర్. Okay, Informatica comes with client and server components. What are the client components? Client components 4 ఉంటాయి అన్నమాట. సర్వర్ కాంపోనెంట్స్ 2 ఉంటాయి. ఓకే, సో ఈ క్లయింట్ కాంపోనెంట్స్ మీదే మనం వర్క్ చేసేది, మనం సర్వర్ కాంపోనెంట్స్ మీద వర్క్ చేయము, అది కూడా మీకు చెప్తాను. ఓకే, సో క్లయింట్ కాంపోనెంట్స్ అంటే రిపోజిటరీ మేనేజర్, మ్యాపింగ్ డిజైనర్, వర్క్ ఫ్లో మేనేజర్, వర్క్ ఫ్లో మానిటర్. మనం వర్క్ చేసేది ఓన్లీ 4 కాంపోనెంట్స్ మీదే. ఓకేనా, ఈ 4 వర్క్ స్పేసెస్ మీద మనం వర్క్ చేస్తాము, మనం సర్వర్ కాంపోనెంట్స్ మీద వర్క్ చేయము, అది బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఫస్ట్ రిపోజిటరీ మేనేజర్ అనేది మనం చూద్దాం. సో ఇది అండి రిపోజిటరీ మేనేజర్. ఓకే, కనిపిస్తుందా అందరికి? ఎవ్రీవన్ కెన్ సీ ఇట్? యా, కనబడుతుందండి. ఓకే, సో చూడండి, ఇది రిపోజిటరీ, ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆర్ స్టాండ్స్ ఫర్ రిపోజిటరీ మేనేజర్, డి స్టాండ్స్ ఫర్ డిజైనర్, ఓకే, W స్టాండ్స్ ఫర్ వర్క్ ఫ్లో మేనేజర్, M స్టాండ్స్ ఫర్ వర్క్ ఫ్లో మానిటర్. ఈ 4 కాంపోనెంట్స్ మీద మనం వర్క్ చేస్తాము రియల్ టైంలో అయినా ఎక్కడైనా సరే. ఓన్లీ విల్ వర్క్ ఆన్ దిస్ ఓన్లీ ఇన్ఫర్మేటికా క్లయింట్ కాంపోనెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి అందరు బాగా. ఇన్ఫర్మేటికా కమ్స్ విత్ client and server components. Okay, as a developer, as a supporter, or a production support, or a tester, ఎవరైనా కానీ, so you will work only on these 4 components. So first ఏంటండి రిపోజిటరీ మేనేజర్, సెకండ్ వన్ ఈస్ మ్యాపింగ్ డిజైనర్, థర్డ్ వన్ ఈస్ వర్క్ ఫ్లో మేనేజర్, ఫోర్త్ వన్ వర్క్ ఫ్లో మానిటర్. సో ఇప్పుడు రిపోజిటరీకి వెళ్ళాము. సో ఈ రిపోజిటరీ ఇందులో మనం ఏం వర్క్ చేస్తాం అనేది చెప్తాను మీకు ఇప్పుడు. సో రిపోజిటరీ మనం కనెక్ట్ అయ్యాం కదండి, సో ఇట్లా రైట్ క్లిక్ చేసి కనెక్ట్ అంటే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యా కాబట్టి ఇక్కడ డిజేబుల్ కనిపిస్తుంది నాకు, లేకపోతే మీకు డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేపిస్తాను. సో ఇలా వస్తుందండి, ఓపెన్ చేయగానే రైట్ క్లిక్ చేసి కనెక్ట్ అని కొట్టాలి. ఓకే, కనెక్ట్ అని కొడితే యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దే విల్ ప్రొవైడ్ యూ హౌ టు కనెక్ట్. ఓకే, ద యూజర్ అండ్ పాస్వర్డ్, యూజర్ పాస్వర్డ్ చేసి కనెక్ట్ అని కొట్టాను. సో ఇక్కడ కనెక్ట్ అని కొట్టినప్పుడు ఇక్కడ ఎన్ని ఫోల్డర్స్ ఉంటే అన్ని ఫోల్డర్స్ డిస్ప్లే అవుతాయి. మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఒకటి డెవ్ ఫోల్డర్ ఉంటుంది, ఒకటి యూఏటి ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఒకటి ఈజ్ డెవ్ ఫోల్డర్, సెకండ్ వన్ వచ్చేసి యూఏటి, థర్డ్ వన్ వచ్చేసి ప్రొడక్షన్. ఈ 3 ఫోల్డర్సే ఉంటాయి మీకు రియల్ టైంలో. ఓకే, డెవ్లో మనం డెవలప్ చేస్తాం. ఓకే, యూఏటిలో అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అన్నమాట. యూజర్ QA ఉండదండి, క్యూఏ అన్న యూఏటి అన్న రెండు ఒకటే. ఓకే, ప్రొడక్షన్ అంటే లైవ్. కొంతమంది యూఏటి అంటారు, కొంతమంది క్యూఏ అంటారు. యూఐటీలోనే మీకు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటాము, క్యూ అయినా కానీ అంతే. ఎందుకనంటే మీకు మీ కోడ్ అంతా ఇక్కడ టెస్ట్ అవుతుంది. పాజిటివ్ టెస్ట్ కేసెస్, నెగిటివ్ టెస్ట్ కేసెస్, సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది యూఐటీలో. టూ టెస్ట్ జరుగుతాయి, 2 times జరుగుతుంది. సో డిఫరెంట్ ఫైల్స్ పెట్టి డిఫరెంట్ డేటా పెట్టి రన్ చేస్తారు. డెవ్లో మీరు డెవలప్ చేసింది యూఐటీలోకి పంపించిన తర్వాత యూఐటీలో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటే వాళ్ళు డిఫరెంట్ డేటాని అనలైజ్ చేసి సోర్స్ నుంచి తీసుకొని రన్ చేసి అవుట్పుట్ కరెక్ట్ వస్తుందా లేదా, మీ కోడ్ ఇచ్చింది కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తారు.
సో ఇట్ మైట్ బి యూఏటీ ఆర్ ఇట్ మైట్ బి క్యూఏ. నార్మల్లీ ఫోల్డర్ నేమ్ వచ్చేసి యూఏటీ ఉంటుంది. తర్వాత ప్రొడక్షన్లో మనకి యాక్సెస్ ఉండదు, జస్ట్ లైవ్ అన్నమాట. మీ కోడ్ మీరు వెళ్ళి చూసుకోవచ్చు, మీరు రన్ చేయలేరు, మీరు మోడిఫికేషన్స్ చేయలేరు. ఓకే, ఇంతవరకు క్లియర్ అండి అందరూ? దెన్ విల్ గో టు ది clear. రిపోజిటరీ. రిపోజిటరీ ఎందుకు యూస్ చేస్తామంటే, ఎస్ ఇన్ఫర్మేటిక్ ఇప్పుడు మీరు ఈ పేజ్ ఓపెన్ చేశారు కదా, ఈ రిపోజిటరీ మేనేజర్ అని Yes. ఇది పేజ్ ఓపెన్ చేశారు కదా, ప్రజెంట్ కనిపించే పేజ్, అది అంటే మా దాంట్లో ఎలా సార్ మేము ఇన్స్టాల్ చేసుకోవాలండి? లైక్ మీరు ఇన్ఫర్మేటికా ఇన్స్టాల్ చేశారా మీ దాంట్లో? లేదండి ఇంకా. ఇన్ఫర్మేటికా ఇన్స్టాల్ చేస్తేనే ఇవన్నీ వస్తాయి మీకు, లేకపోతే రావు. ఓకే, లింక్ పంపించారా సార్ మీరు గ్రూప్లో? లింక్ ఇన్స్టాలేషన్ అయితే మీకు ఒక గ్రూప్లో వేరే నంబర్ ఇస్తాను. అంటే టుడే ఓన్లీ న్యూ క్లాసెస్, న్యూ జాయిన్ సార్ నేను. ఇవాళ So, ఏమి అందుకని డెవలప్మెంట్ అడుగుతున్నా. ఏం చేయట్లేదు. జస్ట్ ఇది ఓన్లీ Okay. ఓవర్ వ్యూ అనమాట. ఓకే, సో మీరు ఇవాళ రేపట్లో Okay. ఇన్స్టాల్ చేసుకోండి. రేపు కూడా ఓవర్ వ్యూ, ఇవాళ రేపట్లో మీరు Okay. ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలో చెప్తారు. ఓకే, ఓకే సార్, ఓకే. ఇవ్వండి. సో మెయిన్గా ఇప్పుడు రిపోజిటరీ మేనేజర్ మనం ఎందుకు యూజ్ చేస్తామండి? టు డిప్లాయ్ ది workflows to higher environments. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో, మీరు డెవలప్మెంట్ ఫోల్డర్లో మీరు డెవలప్ చేస్తారు మనం. ఓకేనా, యాజ్ ఎ డెవలపర్గా ఎన్హాన్స్మెంట్స్ కానీ న్యూ డెవలప్మెంట్స్ కానీ మనం డెవ్ ఫోల్డర్లో చేస్తాం. సో ఇది యూఐటీకి ఎలా పంపిస్తామండి మనము? అవి ఉంటుంది కదా, వర్క్ ఫ్లోస్, మ్యాపింగ్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం డిప్లాయ్ చేయాలంటే రిపోజిటరీ మేనేజర్ ఓన్లీ మనం చేయగలం. రిపోజిటరీ మేనేజర్లో వీ డోంట్ డెవలప్, వీ జస్ట్ డిప్లాయ్ ది వర్క్ ఫ్లోస్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఏదైనా కావచ్చు. సపోజ్ సోర్స్ టేబుల్ అనుకోండి, సోర్స్ టేబుల్, టార్గెట్ టేబుల్, కంప్లీట్ వర్క్ ఫ్లో చేయొచ్చు మీరు, లేదంటే ఆబ్జెక్ట్ కూడా చేయొచ్చు. ఆబ్జెక్ట్, ఓకేనా, దాని ఆబ్జెక్ట్ అంటాం. సోర్స్ ఆబ్జెక్ట్, టార్గెట్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్స్ అంటాం. కంప్లీట్ గా వర్క్ ఫ్లో చేశారంటే వర్క్ ఫ్లోలో ఉన్న సోర్స్, టార్గెట్, ట్రాన్స్ఫర్మేషన్స్, కంప్లీట్ వర్క్ ఫ్లో డిప్లాయ్ అవుతుంది అనమాట. సో మీ రిపోజిటరీ మేనేజర్ ద్వారానే మీరు ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేయగలరు ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా. సో ఇది ఆల్రెడీ నేను కనెక్ట్ అయ్యాను, ఇది ఇంకో ఫోల్డరు. సో ఇక్కడ వర్క్ ఫ్లోస్ అన్నీ ఉన్నాయా, మ్యాపింగ్, టార్గెట్, సోర్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. సో దీని మీద మీరు జస్ట్ రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ ఏంటి, ఇది మీ వర్క్ ఫ్లో నేమ్, వర్క్ ఫ్లో S_M_ఎంప్లాయ్. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, సెషన్ ఉంది, ఈ సెషన్లో సోర్స్, టార్గెట్ ఉన్నాయి. సో ఈ మీకు వర్క్ ఫ్లో మొత్తం మీకు వేరే ఫోల్డర్కి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ అని కొట్టాలి. కొడితే మీకు డెస్క్టాప్లోకి వెళ్ళి డెస్క్టాప్లో XMLగా సేవ్ అవుతుంది. సేవ్ అనాలి, అంతే, సేవ్ అయిపోయింది. ఓకే, లేదు అని అంటే ఇదిగో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి రిపోజిటరీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్, ఇక్కడి నుంచైనా మీరు ఎక్స్పోర్ట్ కొట్టచ్చు. ఓకే, ఎక్స్పోర్ట్ అంటే ఆ వర్క్ ఫ్లోలో సంబంధించిన సెషన్ కానీ, మ్యాపింగ్ కానీ, సోర్స్, టార్గెట్, మీ లాజిక్ మొత్తం అది వర్క్ ఫ్లో లెవెల్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి మనం ఒక ఫోల్డర్లో డెస్క్టాప్లో ప్లేస్ చేస్తాం. ఇది ఒక ప్రాసెస్, అక్కడి నుంచి చేయొచ్చు. లేకపోతే రిపోజిటరీకి వెళ్ళి ఇక్కడ కూడా ఎక్స్పోర్ట్ అనొచ్చు, మనం ఇక్కడ నుంచి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ ఫోల్డర్కి ఇంపోర్ట్ చేయాలనుకోండి, ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇదిగో ఇంపోర్ట్ కనిపించిందా, ఇప్పుడు ఎక్స్పోర్ట్ కనిపించలేదు, ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ ఆబ్జెక్ట్స్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సపోజ్ హరి వర్క్ ఫ్లో, ఈ వర్క్ ఫ్లో నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓపెన్, నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఆల్ కొట్టాలి. అంటే నాకు అన్ని సోర్సు, టార్గెట్, మ్యాపింగ్, అన్ని వర్క్ ఫ్లోలు మొత్తం కావాలి, అన్నీ వచ్చినాయి. నెక్స్ట్, సో ఇదిగో మీ ఫోల్డర్ ఏంటి, వెంకీ రిపో, ఇదేంది ఇంటిగ్రేషన్ సర్వీస్. ఓకే,
సో ఇంటిగ్రేషన్ సర్వీస్ ఏ ఫోల్డరు? హరీ డెవ్ నుంచి ఎక్కడికి వస్తుంది? ఇన్ఫా డెవ్కి రావాలి డెస్టినేషన్. అందుకని డెస్టినేషన్ మార్చుకోవాలి మీరు. ఇన్ఫా డెవ్ ఇది మనమే చేంజ్ చేయాలి. బై డిఫాల్ట్ గా ఏది వచ్చిందో చూసుకొని మీరు మార్చుకోవాలి. ఓకే, అర్థమైందా అండి? సో ఇది లెఫ్ట్ లో ఉందేమో మన సోర్స్ ఫోల్డర్, రైట్ లో ఉంది డెస్టినేషన్ ఫోల్డర్. ఏ ఫోల్డర్ లో కాపీ అవ్వాలో ఆ ఫోల్డర్ ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది చూసారా మీకు యారో మార్క్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇన్ఫాకి రావాలి నాకు ఆ వర్క్ ఫ్లో. సో నెక్స్ట్ కొట్టేసినావా? అది మళ్ళీ నెక్స్ట్. రూల్స్ ఏం లేవు. సో నాకు రీప్లేస్ అవ్వాలి. కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు. రీప్లేస్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇది చూపిస్తుంది. టార్గెట్ సోర్స్ సేమ్ అయ్యే కావాలా, రీనేమ్ చేసుకోవాలా అని అడుగుతుంది. నాకు రీనేమ్ వద్దు, రీప్లేసే. ఉన్నది ఎగ్జిస్టింగ్ తీసేసి కొత్తది ప్లేస్ చేయమని చెప్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ క్లోజ్. ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఎర్రర్ ఉండి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వ్యాలిడేటింగ్ అని వచ్చింది కదా, ఇక్కడ కంప్లీటెడ్ ఇంపోర్టింగ్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్. ఎర్రర్ ఇది ఇప్పుడు చూసారా? వ్యాలిడేషన్ కంప్లీటెడ్ విత్ నో ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మీకు ఎర్రర్స్ అని చూపిస్తుంది. అయిపోయింది, డన్. ఇప్పుడు మీకు వచ్చిందా? ఇదే కదా మనం తీసింది. ట్వంటీ 27 రాలేదే. రిఫ్రెష్ చేశాను, వచ్చింది చూసారా? హరి అని. ఇప్పుడు ప్రాపర్టీస్కి వెళ్ళాలి మీరు. ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ మీకు లాస్ట్ సేవ్డ్ ఇక్కడ మీకు చూపిస్తుంది 12/27. ఇది మీ కంపల్సరీగా మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీ వర్క్ఫ్లో దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనాలి. ప్రాపర్టీస్ అని అంటే మీకు తెలుస్తుంది, టైం తెలుస్తుంది. ఇప్పుడు మీకు డేట్ ఉందా 12/27/2021, మీకు టైం కూడా వచ్చింది చూడండి 7:55 అని. సో ఇది సిస్టమ్ టైం. అది ఆ సిస్టమ్ టైం ప్రకారము మీకు కొత్త ఆబ్జెక్ట్స్ అనేది ఇంపోర్ట్ అయినాయి అని చూపిస్తుంది మీకు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసి వదిలేయకూడదు. మీకు కరెక్ట్గా వర్షన్ టైం అనేది మారిందో లేదో చెక్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు వర్షన్ 1 ఉంది కదా, ఇప్పుడు సెకండ్ టైం డిప్లాయ్ చేసాం అనుకోండి వర్షన్ 2 అని వస్తుంది. ఓకే, అలా వర్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది రిపోజిటరీ మేనేజర్లో we will not develop any mapping, any workflow. We'll just deploy the objects from one folder to another folder. So some dev నుంచి యూఐటీకి, యూఐటీ నుంచి ప్రాడ్కి మూవ్ చేయడానికి మనం రిపోజిటరీ మేనేజర్ అనేది వాడతాం. క్లియర్? సార్ అక్కడ ప్రాపర్టీస్లో ఒకవేళ టైం అది చేంజ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం అప్డేట్ చేస్తామా? మళ్ళీ రీడిప్లాయ్ చేయాలి. మళ్ళీ రీడిప్లాయ్ చేయాలి. రీడిప్లాయ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తే కానీ నాకు కనిపించలేదు ఇందాక. ఓకేనా? ఒకసారి రీఫ్రెష్ చేసి చూడండి. లేకపోతే ఒక్కోసారి డిస్కనెక్ట్ ఇక్కడ ఉంది కదా, ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు సెర్చ్ లోకి వెళ్ళి రిపోజిటరీ మీద క్లిక్ చేస్తే ఓకే. సో అవి ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. రిపోజిటరీకి వెళ్ళాము, యాడ్ రిపోజిటరీ, ఇవన్నీ మీకు వాళ్ళు చెప్తారు ఎలా యాడ్ చేసుకోవాలి. రిపోజిటరీ అంటే ఇది ఇప్పుడు వెంకీ ఆర్ ఈపీఓ అని అన్నా నేను. ఇది డెవ్ అనుకోండి, ఇంకో రిపోజిటరీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ రిపోజిటరీ అనాలి. ఇక్కడ రిపోజిటరీ నేమ్, యూజర్ నేమ్ ఇవ్వాలి. లేకపోతే దీని మీద క్లిక్ చేసి కాన్ఫిగర్ డొమైన్, ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాలి. ఇంకొకటి యాడ్ చేస్తే మీ డొమైన్ నేము, హోస్ట్, గేట్వే ఇవన్నీ వాళ్ళు ఇస్తారు మీకు. అంటే డెవ్కి ఒకటి ఉంటుంది, యూఐటీకి ఒకటి ఉంటుంది, తర్వాత ప్రాడ్కి ఒకటి ఉంటుంది. అంటే 3 రిపోజిటరీస్ ఉంటాయి మీకు ఇక్కడ.
ఇది మనకి ఇంటర్నల్ కదండి, ఇది ఇంటర్నల్ కాబట్టి మీకు ఒక్కటే కనిపిస్తుంది వెంకీ రేపో అని. ఇట్లా వెంకీ రేపో అట్లాంటివి 3 ఉంటాయి అనమాట. ఒకటి డెవ్కి ఉంటుంది, ఒకటి యూఏటీకి ఉంటుంది, ఒకటి ప్రౌడ్కి ఉంటుంది. సో ఈ 3 మీకు ఇక్కడ రిపోజిటరీలో కనిపిస్తాయి అనమాట. సో అది వెరీ ఫస్ట్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చెప్పాను కదా మీకు, అలానే మనం ఇట్లా కాన్ఫిగర్ చేసుకుంటాము. తర్వాత ఎడిట్, కాపీ పేస్ట్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఎనేబుల్ అయి లేవు. సో జస్ట్ నావిగేటర్, ఇది నావిగేటర్ అవుట్పుట్ ఇన్పుట్. ఇదిగో ఇప్పుడు చూసారా మీరు, లెఫ్ట్ లోది వెళ్ళిపోయింది. సో కావాలంటే మళ్ళీ వస్తుంది. సో అట్లా జస్ట్ నావిగేటర్. ఇది ఫోల్డర్, క్రియేట్ ఫోల్డర్ అవన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇప్పుడు హరీ డెవ్ అని ఉంది కదా, అట్లానే ఇంకో ఫోల్డర్ కావాలంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మాక్సిమం ఇక్కడ మీరు క్రియేట్ చేయరు, ఎందుకనంటే మ్యాపింగ్ డిజైనర్ లోనే మీరు క్రియేట్ చేస్తారు. ఇక్కడంతా జస్ట్ మీరు ఏమైతే మీరు డెవలప్ చేసినవన్నీ ఇందులో కనిపిస్తాయి. ఓకే, తర్వాత సార్ సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఒక్క సెకండ్. ఇప్పుడు లైక్ మీరేమన్నారంటే డెవ్ టు యూఐడి, యూఐడి టు ప్రాడ్ ఆబ్జెక్ట్స్ ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి విల్ బి యూజింగ్ దిస్ రిపోజిటరీ మేనేజర్, రైట్? ఎంటైర్లీ న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చా మనం ఇందులో? ఎల్స్ లెట్ us suppose that this is the first day of a class, right? We'll not have any existing objects, right? So what do we do? Like, can we create a new object, entire new object in this? Here we cannot create the object. In mapping designer we can create. Okay, so object ante source table, it can be an object. Okay, workflow itself, it is an object, and target table is an object. So we are components antam మనం అన్నిటిని. ఆ కాంపోనెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో కాంపోనెంట్స్ అంటే ఏంటి, మన వర్క్ఫ్లో క్రియేట్ చేసాము. సో ఇక్కడికి వెళ్ళాం, మరి ఇది మ్యాపింగ్ ఉంది కదా. సో మ్యాపింగ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ అన్ కాంపోనెంట్ ఆర్ ఆబ్జెక్ట్. సో వర్క్ఫ్లో లెవెల్కి వెళ్తే వర్క్ఫ్లో నుంచి మనం డిప్లాయ్ చేస్తే, సో వర్క్ఫ్లోలో విల్ హ్యావ్ సోర్స్, విల్ హ్యావ్ టార్గెట్, వీ హ్యావ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎవ్రీథింగ్. హోల్ థింగ్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ అన్ కాంపోనెంట్స్. single transformation or single source, we can call it as an object. So that is the difference. So normally we will not create anything here, okay, in the repository manager. We will use this repository manager only for exporting, importing Okay, objects done. Thank you. to one folder to another folder, or else we can do the labels as well here. You can labels కూడా చేయొచ్చు. Labels అంటే we can create the folder. View dependencies. ఇక్కడ ఇది టెస్ట్ టూల్ కదా, ఇది ఇన్ఫర్మేటికా ఇన్స్టాల్ చేసింది, అందుకే ఇక్కడ కనిపించట్లేదు మీకు ఆప్షన్స్. ఇక లేబుల్ అని కూడా ఉంటుంది. లేబుల్ అని అంటే మనం ఏమైతే ఒక 10 వర్క్ ఫ్లోస్ ఉన్నాయనుకోండి, ఆ 10 వర్క్ ఫ్లోస్ ఒక ఫోల్డర్లోకి ప్లేస్ చేయొచ్చు. ఫోల్డర్ మీరు డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో అది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఎవ్రీ వర్క్ ఫ్లో యూనిట్ టు ఎక్స్పోర్ట్, ఎవ్రీ వర్క్ ఫ్లో యూనిట్ ఇంపోర్ట్ కదా. అలా కాకుండా ఒక 10-15 వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, సో ఇవన్నీ నాకు డిప్లాయ్ చేయాలి అనుకుంటే అవన్నీ ఒక ఫోల్డర్లోకి మూవ్ చేస్తారు. ఫస్ట్ మూవ్ చేసి ఆ ఫోల్డర్ మీరు యూఏటీలోకి మూవ్ చేస్తారు. సో ఇట్ ఈస్ మోర్ ఈజీ, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎవ్రీ సింగిల్ వర్క్ ఫ్లో, ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ అలా కాకుండా. సో లేబుల్స్ ఆర్ వన్ మోర్ ఆప్షన్. సో ఇది మామూలుగా టెస్టింగ్ సంబంధించింది కదా ఇది. సో ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ కనిపించావు అనమాట. సో రియల్ టైంలో అయితే మీకు ఉంటుంది. లేదు, ఇక్కడ ఆప్షన్స్ కనిపించట్లేదు మీకు. ఇది యాడ్ టు డిప్లాయ్మెంట్ గ్రూప్. ఇట్లా గ్రూప్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక డిప్లాయ్మెంట్ గ్రూప్ అనేది ఒక క్రియేట్ చేసి దిస్ వర్క్ ఫ్లోని ఆ గ్రూప్లోకి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డిజేబుల్లో ఉంది చూసారా, వ్యాలిడేట్ తర్వాత రీఫ్రెష్, వ్యాలిడేట్ తర్వాత యాడ్ టు డిప్లాయ్మెంట్ గ్రూప్. మనం ఆ గ్రూప్కి యాడ్ చేస్తాము. ఈ వర్క్ ఫ్లోస్ అన్ని యాడ్ చేసి ఓన్లీ ఆ గ్రూప్ డిప్లాయ్ చేస్తాం అనమాట. సో ఆ గ్రూప్లో ఉన్న వర్క్ ఫ్లోస్ అన్ని డిప్లాయ్ అయిపోతాయి వేరే ఎన్విరాన్మెంట్కి, అలా అనమాట. So we don't develop here in anything in repository manager. We just use this component. ఇది మీని కాంపోనెంట్ అనాలి, ఎందుకంటే ఇట్స్ అన్ క్లయింట్ కాంపోనెంట్ కదా. రిపోజిటరీ డిజైనర్, వర్క్ ఫ్లో, మానిటర్ ఇవన్నీ క్లయింట్ కాంపోనెంట్స్. అందుకని రిపోజిటరీ ఈజ్ వన్ ఆఫ్ ది క్లయింట్ కాంపోనెంట్. సో విల్ జస్ట్ యూజ్ దిస్ కాంపోనెంట్ టు డిప్లాయ్
ద వర్క్ ఫ్లోస్ ఆబ్జెక్ట్స్ అని ఏదైనా మరి ఇవి కాంపోనెంట్స్ అనొచ్చు, ఆబ్జెక్ట్స్ అనొచ్చు. విల్ యూజ్ దిస్ ఓన్లీ ఫర్ డిప్లాయింగ్ ది కాంపోనెంట్స్. ఓకే, అందరు క్లియర్ కదా? హలో, Yes, it is clear. యా. సో దట్స్ ద రిపోజిటరీ మేనేజర్. అందరికి రిపోజిటరీ మేనేజర్ అర్థమైంది కదా? తర్వాత మ్యాపింగ్ డిజైనర్ విల్ ఎక్స్ట్రాక్ట్ ది sources and target tables. Targets, it might be table or file. Okay, targets to the designer and do transformations. Okay, యాక్చువల్గా ఇదండి, విల్ ఇంపోర్ట్ సోర్సెస్ అండ్ టార్గెట్స్. ఓకే, విల్ ఇంపోర్ట్ సోర్సెస్ అండ్ టార్గెట్స్ and in between we will do the transformations and load to the targets. So mapping and most important things, more important client components are only 2. Okay, మీకు 4 ఉన్నా కానీ మీరు వర్క్ చేసేది ఓన్లీ రెండింటి మీద వర్క్ చేస్తారు. వర్క్ ఫ్లో మేనేజర్, మ్యాపింగ్ డిజైనర్, ఈ రెండిట్లోనే మీరు ఎడిట్ చేయగలరు, సేవ్ చేయగలరు, తర్వాత న్యూ మ్యాపింగ్స్ క్రియేట్ చేయగలరు. సో ఎవ్రీథింగ్ we will work only on the majorly only 2 components. Repository only will just deploy. So deploy, it will not take much time. Okay, we'll just deploy the selected workflows or selected objects. So workflow monitor is only, we'll just monitor the job. Okay, monitor the job, monitor the job అనొచ్చు, workflow అనొచ్చు, monitor the job or workflow. సో హియర్ we will do mapping. ఓకే, మ్యాపింగ్ డిజైనర్ లో మనం మ్యాపింగ్ చేస్తాము. ఎట్లా మ్యాపింగ్ చేస్తాము? విల్ ఎక్స్ట్రాక్ట్ ది సోర్స్ డిజైనర్స్, ఓకే, సోర్సెస్, అండ్ విల్ డూ ద ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం బై యూజింగ్ డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ చేసి విల్ లోడ్ టు ద టార్గెట్స్. సో దానికి మనం వర్క్ ఫ్లో మేనేజర్ కాదు, మ్యాపింగ్ డిజైనర్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మ్యాపింగ్ డిజైనర్లోకి వెళ్ళాను నేను. సో విల్ హ్యావ్ డిఫరెంట్ ఫోల్డర్స్. ఐ విల్ క్లిక్ వన్ ఆఫ్ ది ఫోల్డర్. సో ఇక్కడ మీరు చూసారా, సేమ్ ఇక్కడ ఇంత రిపోజిటరీ ఉంది, ఇక్కడ తర్వాత ఎడిట్ ఉంది. ఇవన్నీ కామన్ గా ఉంటాయి అన్ని క్లయింట్ కాంపోనెంట్స్ లో. టూల్ ఉంది, లేఅవుట్ ఉంది, వర్షనింగ్ ఉంది, మ్యాపింగ్ ఉంది. సో మ్యాపింగ్ లోకి వెళ్ళి క్రియేట్ అనాలి. క్రియేట్ అంటే ఇక్కడ మనం న్యూ నేమ్ ఇవ్వాలి. ఓకే, క్లాస్ 1 అన్నాం అనుకోండి. సో ఎమ్ ఈజ్ స్టాండర్డ్. ఓకే, ఎం అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మ్యాపింగ్ స్టార్ట్స్ విత్ ఎం అండర్ స్కోర్. మీరు ఏ నేమ్ అని ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఓపెన్ అయిందా మ్యాపింగ్? సో మ్యాపింగ్ ఓపెన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చూసారా, సోర్స్ అనలైజర్, టార్గెట్ డిజైనర్, ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్, మ్యాప్లెట్ డిజైనర్ అండ్ మ్యాపింగ్ డిజైనర్. సో ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ వచ్చేసి మ్యాపింగ్ అనమాట. మ్యాపింగ్ డిజైనర్లో మనం ఏం చేస్తామంటే సోర్సెస్ని తెచ్చుకుంటాము, టార్గెట్స్ని తెచ్చుకుంటాము. తర్వాత ఇన్ బిట్వీన్ మనం ఇక్కడ అన్ని చూసారా మీరు, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేసి అప్డేట్ స్ట్రాటజీ, ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో జస్ట్ దీని మీద క్లిక్ చేసి డ్రాప్ అంటే మీకు అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, లుకప్ ట్రాన్స్ఫర్మేషన్, సీక్వెన్స్ జనరేటర్, స్టోర్ ప్రాక్, కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్, జాయినర్, నార్మలైజర్, ర్యాంక్, రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్, సార్టర్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ TCT అంటాము. తర్వాత సోర్స్ క్వాలిఫైడ్ ట్రాన్స్ఫర్మేషన్, HTML. మన డేటాని HTML, XML ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, XML సోర్స్ క్వాలిఫైర్. XML సోర్స్ అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ వాడాలి కంపల్సరీగా. తర్వాత అప్లికేషన్ సోర్స్ క్వాలిఫైర్ ట్రాన్స్ఫర్మేషన్, MQ సోర్స్ క్వాలిఫైర్, అప్లికేషన్ మల్టీ గ్రూప్ సోర్స్ క్వాలిఫైర్,
సిడిసి, ఓకే, తర్వాత హెచ్టిటిపి, వెబ్ సర్వీసెస్, ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫర్మేషన్, యూనియన్, జావా, లుకప్ ట్రాన్స్ఫర్మేషన్, సేల్స్ ఫోర్స్ వాళ్ళు వన్ ఆఫ్ ది సోర్స్ అయితే కనుక ఇది యూజ్ చేయాలి. ఇది కూడా సేల్స్ ఫోర్సే. ఇవన్నీ సేల్స్ ఫోర్స్. ఎక్స్ఎంఎల్ పార్సర్, ఎక్స్ఎంఎల్ జనరేటర్, ఓకే, అన్స్ట్రక్చర్డ్ డేటా మాస్కింగ్. సో ఇవన్నీ మనం యూజ్ చేయము. మేజర్గా యూజ్ చేసేది ఒక 10 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే, సో అవి మీరు తెలుసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ నేను సోర్స్ అనలైజర్కి వెళ్తాను. మనం సోర్స్ తెచ్చుకోవాలి కదండి. మనం మ్యాపింగ్ డిజైన్ చేస్తున్నాం అని అంటే మ్యాపింగ్ కంటైన్స్ సోర్స్ అండ్ టార్గెట్స్, ఓకే, అండ్ ఇన్ బిట్వీన్ విల్ డూ ద ట్రాన్స్ఫర్మేషన్. సో దానికి మనం సోర్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి, టార్గెట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇన్ఫర్మాటికాకి ఎలా తెలుస్తుందండి ఏ సోర్స్, ఏ టార్గెట్, ఏ డేటా మీద మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలి? సో ఇన్ఫర్మాటికాకి ఏం తెలియదు. సో వీ నీడ్ టు గివ్ ఎవ్రీథింగ్, ఓకే. సోర్స్ టేబుల్ నేమ్ ఇవ్వాలి, కాలమ్స్ ఇవ్వాలి, తర్వాత టార్గెట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. అవన్నీ మనము ఈ టూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వీఆర్ హ్యావింగ్ like files, one of the source, and we're having tables like Oracle database and SQL server, IBM-DB2, MySQL ఏదైనా అవ్వచ్చు. సో వీటితో మనం ఇన్ఫర్మాటికా ద్వారా ఆ DBకి ఆ ఫైల్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి విల్ బ్రింగ్ ది డేటా టు ది ఇన్ఫర్మాటికా. ఓకే, దట్ ఈస్ వెరీ సింపుల్. సో సోర్స్ అనలైజర్లోకి వెళ్ళాను నేను. ఇక్కడ ఆల్రెడీ టేబుల్ ఉంది, ఫ్లాట్ ఫైల్, క్లియర్ ఆల్ కొట్టచ్చు. సో ఇక్కడ చూసారా సోర్స్ మ్యాపింగ్ మీద క్లిక్ చేయగానే మ్యాపింగ్ అని వచ్చింది పైన. గమనిస్తున్నారు అందరూ? సోర్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సోర్స్ అని వచ్చింది చూసారా? ఓకే, వీ కెన్ ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్, వీ కెన్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్, కోబాల్ ఫైల్, XML, సో ఎవ్రీథింగ్, పీపుల్ సాఫ్ట్, ఇక్కడ అన్నీ ఉన్నాయి మనకి. సో వీల్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అని కొడితే మన ఇంటర్నల్ డెస్క్టాప్ కానీ ఇవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇదన్నీ క్లిక్ చేసి ఇన్ఫర్మాటికా వర్షన్ సర్వర్ ఇన్ఫోషేడ్ సోర్స్ ఫైల్స్, ఇక్కడ ఆల్ ఫైల్స్ అని ఇవ్వాలి, అప్పుడే మీకు అన్ని కనిపిస్తాయి. ఓకే, emp.txt. సో ఇట్లా డీలిమిటర్ కామా అయి ఉండొచ్చు, లేకపోతే పైప్ లైన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు మనకి. సో అది పైప్ లైన్ డీలిమిటర్ అనమాట. ఎంటర్ ఏ నేమ్ ఆఫ్ ది ఫైల్, ఈఎంపీ కాబట్టి ఈఎంపీ వచ్చింది. సార్ట్ ఇన్పుట్ యాజ్ ఎట్ రో, ఇది బై డిఫాల్ట్ 1 అనే ఉంటుంది. ఓకే, అంటే డీలిమిటర్కి సంబంధించి 1 దగ్గర నుంచే మనం తీసుకుంటాం. ఇంపోర్ట్ ఫీల్డ్ నేమ్స్ ఫ్రమ్ ది ఫస్ట్ లైన్ అని కొడితే మీకు ఫస్ట్ వచ్చేస్తుంది. మీకు ఇది చూసారా కామా అని ఉంది, మీకు కామా కాదనుకోండి, కామా తీసేసి అదర్లో డీలిమిటర్ పెట్టుకోవాలి. ఇట్లా పైప్ లైన్ డీలిమిటర్, పైప్ లైన్ పెట్టుకోవాలి. మనది కామా కాబట్టి కామానే పెడుతున్నా నేను. ఇది డబుల్ కోట్స్ అని ఉంది, ఎప్పుడైనా సరే నో కోట్స్ పెట్టుకోవాలి. ఇది బై డిఫాల్ట్ గా డబుల్ కోట్స్ అని వస్తుంది, మనం నో కోట్స్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ మీరు చూసారా ఎంప్లాయీ నేమ్, అది మీరు ఫస్ట్ లో ఇది సెలెక్ట్ చేసుకుంటే, ఇంపోర్ట్ ఫీల్డ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఇచ్చే పని లేదు. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అది ఇది ఇచ్చే పని లేదు. లేదనుకోండి మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఫీల్డ్ 1 ఫీల్డ్ 2 అని వచ్చింది కదా, ఇక్కడ మీరు మాన్యువల్ గా మీరు కాలమ్ నేమ్స్ అనేది ఇవ్వాలి. అట్లా ఇచ్చే పని లేకుండా మీరు ఇక్కడే ఇంపోర్ట్ ఫీల్డ్ నేమ్స్ అని అంటాం. అంటే ఫస్ట్ హెడర్ అనేది తీసేసుకుంటుంది అది. అర్థమవుతుందా? ఓకే, ఎంప్లాయీ నేమ్, జాబ్ నేమ్ అవన్నీ వచ్చినాయి కదా, ఇవన్నీ కాలమ్ హెడర్ అనమాట. ఫినిష్. సో టేబుల్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది, అది ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోవాలి, Ctrl+S సేవ్ చేయాలి. ఇది నో ఎర్రర్స్ అని వచ్చింది కదా, ఇది చూడండి మ్యాపింగ్ ఇన్వాలిడ్ అని వచ్చింది మీకు. ఎందుకంటే ఇక్కడ మ్యాపింగ్ లో మనం సోర్స్ ఏం తీసుకోలేదు, టార్గెట్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, జస్ట్ మ్యాపింగ్ నేమ్ ఇచ్చి వదిలేసాం, అందుకని ఇన్వాలిడ్ వచ్చింది. సో యూ డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుందా సోర్సెస్, టార్గెట్, ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పుడు మీరు చూడండి ఈఎంపీ కదా, ఈఎంపీ డ్రాగ్ చేసి ఇందులో ఇక్కడ మీకు ఆల్రెడీ వచ్చేసిందా ఈఎంపీ అని? ఇంతకుముందు రాలేదు కదా, సోర్సెస్ కింద ఏం లేదు కదా.
అంటే మీకు ఈ మ్యాపింగ్ లో ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయని ఇక్కడ మీకు అన్ని సార్ వాయిస్ కనిపిస్తాయి మీకు. బ్రేక్ అవుతుందండి. హలో, ఇందాక బ్రేక్ అయింది సార్ వాయిస్. ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్. ఓకే. సో సోర్స్ అనేది నేను తెచ్చేసుకున్నాను. అలానే ఇప్పుడు టార్గెట్ డిజైనర్ అని ఉంది. టార్గెట్ డిజైనర్లోకి వెళ్ళినప్పుడు మీరు చూడండి, ఇక్కడ పైన టార్గెట్స్ అని వచ్చింది. అందరికి అర్థమవుతుంది కదండి, కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. సార్ ఇందాక మీరు సోర్స్ లో చెప్పారు కదా, ఎంప్లాయీ నేమ్ అండ్ మనమైతే ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత మనకి లేకపోతే ఫీల్డ్ నేమ్ 1 2 3 అలా వచ్చేస్తుంది అని చెప్పారు కదా, అది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? ఇవి చూడండి, ఇది నా ఫైల్ నేమ్ ఏంది, emp.txt. నేను అదే ఫైల్ సోర్స్ గా నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను చూసారా, ఇది కాలమ్ హెడర్, ఇది ఫైల్ హెడర్ అనుకోండి మీరు. ఫైల్ హెడర్ ఏంటి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, ఎంజిఆర్, తర్వాత ఆ హైర్ డేట్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్. సో ఇదేంటి ఫైల్ హెడర్. యాక్చువల్ డేటా ఏంటి, ఇది యాక్చువల్ డేటా. ఓకే, అంతే కదండి. నా ఫైల్ కంటైన్స్ కాలమ్స్. హెడర్ లేకుండా నేను ఓన్లీ డేటాను ప్రాసెస్ చేయలేను కదా. మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏది తీసేసుకున్నా మీకు హెడర్ అనేది ఉంటుంది. మీరు డిమార్ట్ తీసుకోండి, డిమార్ట్ తీసుకున్నాం అనుకోండి, డిమార్ట్లో ఏంటి గ్రోసరీస్ అని ఉంటుంది. ఫస్ట్ గ్రోసరీస్లో ఏమేమి ఉంటాయి అనే ఆప్షన్స్ ఉంటాయి కదా. నీకు డాల్ కావాలా, లేకపోతే నీకు షుగర్ కావాలా, ఇవన్నీ ఉంటాయి కదా. సో అదే హెడర్ అనుకోవచ్చు మీరు. షుగరు, డాలరు, ఓకేనా, ఇవన్నీ పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు బ్యాంక్ వెళ్ళారు, బ్యాంక్ వెళ్ళినప్పుడు మన యూనిక్ ఐడి అనేది ఒకటి ఉంటుంది, మన అడ్రస్ ఉంటుంది, మన నేమ్ ఉంటుంది, మన కాంటాక్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ హెడర్, ఆర్ ఈ కాల్ ఇట్ ఈస్ అండ్ కాలమ్స్. ఓకే, ఫైల్కి అది కంపల్సరీ. అది వితౌట్ హ్యావింగ్ హెడర్ వీ కెనాట్ ప్రాసెస్. ఓకే, సో హెడర్ అనేది ఉంది. సో కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో హెడర్ లేకుండా పంపిస్తారు, కానీ మీరు హెడర్ అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు తర్వాత మ్యాపింగ్లో, అలా కూడా ఉంటుంది. కానీ 95% మీకు ఫైల్ హెడర్తోనే మీకు ఫైల్ కాలమ్ హెడర్, డేటా అనేది ఆ రెండు ఫైల్లో కంపల్సరీగా కన్సిస్ట్ అయి ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ ఫైల్ ఉంది, ఒక లొకేషన్లో మనకు ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ అనేది నేను ఇన్ఫర్మేటికాకి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటానండి, సోర్స్ అనలైజర్లోకి వెళ్ళాను, వెళ్ళి సోర్సెస్ అని ఉంది, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అన్నాను. అర్థమవుతుందా అండి? ఏమన్నా బ్రేక్ అయితే స్టాప్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఓకే సార్. ఓకేనా. దిస్ పీసీ అని ఉంది చూసారా, అంటే మీరు ఏ డ్రైవ్లోని పెట్టుకోవచ్చు, ఎక్కడి నుంచి అని పెట్టుకోవచ్చు మీరు. కానీ ఇన్ఫర్మేటికాలో మీరు ఫైల్ ప్రాసెస్ చేయాలంటే డిఫాల్ట్ పాత్లోనే మీరు ఫైల్ అనేది ప్లేస్ చేయాలి. ఓకే, సి ఫోల్డర్, ఆ డిఫాల్ట్ పాత్ మీకు చూపిస్తున్నాను. మరి సి ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేటికా 9.5.1 సర్వర్, ఇన్ఫాషేడ్లో మీరు చూడండి, బ్యాడ్ ఫైల్స్, బిడబ్ల్యూ పారం, క్యాషే, లుక్అప్, లాగ్, సెషన్ లాగ్, సోర్స్ ఫైల్స్, టార్గెట్ ఫైల్స్ ఉంది కదా. సోర్స్ ఫైల్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆల్ ఫైల్స్ అని ఇవ్వాలి. ఇప్పుడు నీకు emp.txt కనపడిందా అండి, నా సోర్స్ ఫైల్ ఏంటి emp.txtనే కదా. అంటే నేను ఏ Yes, sir. ఫైల్ ప్రాసెస్ చేయాలనుకుంటున్నానో ఆ ఫైల్ మన ఇన్ఫర్మేటికాలో సోర్స్ లెవెల్లో మనం వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్. Otherwise, how Informatica know, like there are a lot of files in the same folder. Without importing, first of all, we need to import the sources and targets. So that is the very first point you need to know. Very first point to create a mapping, it might be a file or table. You need to import the sources and targets. So that is the very first point to create a new mapping. Okay. So I have selected EMP. Okay, I've done okay. ఇది కదా మీరు అడిగింది. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇది నేను హెడర్ గా తీసుకోవాలనుకుంటున్నాను అని నేను ఇన్ఫర్మేటిక్గా చెప్తున్నా. అది ఎలా చెప్పాలి నేను, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ దిస్. ఓకే, ఇంపోర్ట్ ఫీల్డ్ నేమ్స్ ఫ్రమ్ ది ఫస్ట్ లైన్. సో అది ఫీల్డే కదండి, ఎంప్లాయీ నెంబర్, నేమ్ అనేది ఫీల్డ్ కదా. సో వీఆర్ ఇంపోర్టింగ్ దట్ ఫస్ట్ లైన్ యాజ్ ఏ కాలమ్ నేమ్స్. మనం దానికి ఇన్ఫర్మేటిక్గా చెప్తున్నాం, అంతేం లేదు. ఫస్ట్ లైన్ ని ఫీల్డ్ గా తీసుకోని మనం చెప్తున్నాం. మనం చెప్పలేదు అనుకోండి, ఏమవుతుందంటే చూడండి,
నెక్స్ట్కి వెళ్తున్నాను నేను. ఫీల్డ్ నేమ్ 1, 2, 3, 4, 5 అని వచ్చింది. నాకు అలా వద్దు కదా, నాకేం కావాలి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, డేట్, శాలరీ అన్నీ కావాలి నాకు. Yes, sir. అర్థమవుతుంది కదండి? Yes. ఓకే, అన్ని కావాలి కాబట్టి ఫస్ట్ లైన్ నేను కాలమ్ నేమ్ గా ఫీల్డ్ నేమ్ గా తీసుకుంటున్నాను నేను. Yeah. సో ఇక్కడ 2 అని వచ్చేసిందా, అంటే ఏంటి, సెకండ్ రో నుంచి నీకు డేటా అనేది